ఇక్కడ ఏంటంటే ఆ లెటర్ లీక్ అని డ్రామా మొదలైన కాడి నుంచి తర్వాత ఈ తీన్మార్ మల్లన్న నీచ కామెంట్స్ సందర్భం కానీ ఇది కానీ కవిత ఒక ఇండిపెండెంట్ స్టాండ్ తీసుకోపోతుందా, కేసీఆర్ అనుమతి లేకుండా లెటర్ లీకు రాయడమో లీకో జరిగిందా అనేది ఒక అంశము. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కల్వకుంట్ల కుటుంబం, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు థర్డ్ వస్తారు. ఇప్పుడు కవితను తీన్మార్ మల్లన్న అంత నీత పదజాలం వాడినప్పుడు రెస్పాండ్ కాకపోవడం చాలా చాలా తప్పు. మనోజ్ఞ గారికి కూడా తెలుసు. నేను మనోజ్ఞ గారు ఒక ఛానల్లో ఉన్నప్పుడు నేను దాన్ని మాత్రం పూర్తిగా ఖండించాను. కవిత విషయం వేరు. ఒక మహిళను, వేరే మహిళను మంచం పొత్తు అనడం అత్యంత నీచ పదము అని నేను బీజేపీ నుంచి వచ్చి చెప్పాను. నేను చెప్పాను. కనీసం ఇప్పుడు లిక్కర్ కేసులో ఢిల్లీలో అరెస్ట్ అయినప్పుడు అందరినీ పంపి మద్దతు ఇచ్చిన కేటీఆర్లు ఒక నీచమైన పదం తన కూతురు విషయంలో అన్నప్పుడు మహిళ విషయంలో అది రెస్పాండ్ కావాలి. ఏ మహిళనన్నా రెస్పాండ్ కావాలి. తన కూతురు విషయంలో అన్నప్పుడు రెస్పాండ్ కాకపోవడం చాలా చాలా తప్పది. కాబట్టి ఎందుకంటే మహిళల గౌరవం అత్యంత ముఖ్యమైనది, ప్రాధాన్యమైనది. ఆ సంస్కృతి, ఆ బూతు సంస్కృతి అంటే మామూలు పదం కాదు అది. మంచం పొత్తు అనేది నీచమైన పదం. ఒక మహిళ విషయంలో పురుషుడు మనకేమన్నా మంచం పొత్తుంది అనడం చాలా నీచం. అలాంటి టైంలో వీళ్ళు రెస్పాండ్ కాకపోవడం తప్పు. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ మనోజ్ఞ గారు వీళ్ళు మాట్లాడే తీరు బట్టి కవిత ఇప్పట్లో టీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతుందని అనుకోవట్లేదు. తర్వాత రేవంత్ బంగచంద్ర విషయంలో కవిత మాట్లాడింది విషయం చూస్తే కూడా బీఆర్ఎస్ దూరం అయితే అనుకోవట్లేదు. కానీ నేను కాంగ్రెస్ నాయకులు, ఈవెన్ తీన్మార్ మల్లన్న అన్నదే కాదు, కాంగ్రెస్ నాయకులు వినేదంటే మొన్న మంత్రివర్గ విస్తరణలో కవిత పేరు కూడా ఉండే, ఆమె పేరు కూడా ఉండే, చివరి నిమిషంలో వద్దని డ్రాప్ అయింది. అది నేను ఇవాళ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడితే అది వాస్తవం అని అన్నారు. సో ఇది ఏంటంటే ఆ స్థాయి వరకు పోయిందా ఆమె? కాంగ్రెస్ లకు మంత్రి పదవి ఇస్తే వస్తానని పోయిందా అంటే ఏమో అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి. సో ఇలాంటి నిలకడ లేని విషయాలు, బీఆర్ఎస్ పార్టీ టైంకు రెస్పాండ్ కాని విధానము, ఆమె బీఆర్ఎస్ లో దయ్యాలు కవిత అన్నప్పుడు దానికి పార్టీ చెప్పాలి, ఆమెను కరెక్ట్ అన్న చేయాలి, చెప్పాలి అది కరెక్ట్ కాదని విషయం. అలా చెప్పలే అంటే బయట మాట్లాడుకోకూడదు అంటే లోపల దయ్యాలు నేను ఒప్పుకున్నట్టే కదా, లోపల మాట్లాడవచ్చు ఒప్పుకున్నట్టు కదా. సో అది బీఆర్ఎస్ చేసే విధానం ఏంటంటే అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా నడుస్తుంది తప్ప ఒక గౌరవప్రదమైన రాజకీయ పార్టీగా కనపడడం లేదు. అలా ఉండకూడదు. నేను ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుతాను. ఎందుకంటే మేము బీజేపీ వల్ల ముఖ్యంగా ఏంటంటే ఏ విషయానికి ఆ విషయం మాట్లాడతాం. మిగతా వాళ్ళు ఆ అంటే అటు, ఈ అంటే ఇటు లింకులు పెట్టడం కరెక్ట్ కాదు. మన మంత్రి వారు కవితను అన్న విషయాన్ని ఖండించారు కదా పొన్నం ప్రభాకర్ గారు. చాలా నేను వారిని హర్షిస్తున్నాను. లాస్ట్ ఛానల్లో కూడా మనోజ్ గారితో పాటు నేను చెప్పాను. ఆ మిగతా వేరే కాంగ్రెస్ నాయకులు, ఎందుకంటే పార్టీలు ఏమైనా మహిళా గౌరవం వచ్చినప్పుడు పార్టీని, వ్యక్తిని చూడకూడదు. ఆ అసభ్య సంస్కృతిని ఖండించాలి, నిర్ద్వందంగా ఖండించాలి. కాబట్టి బీజేపీ కూడా రెస్పాండ్ అయితే బాగుండేది మహిళా కోణంలో. మేము బీజేపీ పరంగా చాలా పాల్గొని అందరం అయితే అదే చెప్పాము. నాయకులు కూడా ఈ వేరే ఈ బీసీ రిజర్వేషన్లు ఈ అంశాలతో ఉంది కానీ అది ముఖ్యంగా మేము కూడా రెస్పాండ్ కావాలి, కాదట్లేను. కానీ ముఖ్యం అసలు టీఆర్ఎస్ పాండే నోరు విప్పట్లేదు. ఆయన బసవరాచార్య గారు అని అంటే వేరు, కానీ ముఖ్యమైన నాయకులు కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని వీళ్ళెవరు నోరు విప్పకపోవడం